హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే మాయా టోపీలు. ఒకసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు 10 మంది పుణ్యస్నానానికి అని వెళ్ళారు. ఎవ్వరికీ ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని మునకలు వేశారు. పైకి లేవగానే అరెరే, చేతులు విడిపోయాయే, మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు, ఒకసారి లెక్క పెడదాము అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు. వెంటనే 1 2 3 అని లెక్క పెడితే 9 మంది లెక్క తేలారు. అది చూసి అతని పక్కవాడు, మీకు అస్సలు లెక్కలే రావు, నేను లెక్క పెడతాను చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు 9 మందే ఉన్నారు. 3వ అతను 4వ అతను లెక్క పెట్టినా ఇదే తంతు. అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదావరిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళ వాలకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతుండడం వలన తేడా వస్తుంది అని తెలుసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వాములు, మీ లెక్కలో తప్పుంది అది అని చెప్పేంతలోనే, మూర్ఖుడా, మేము ఎవరనుకున్నావు, పరమానందయ్య గారి శిష్యులం, అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది, పో పో అంటూ తరిమేశారు ఈ శిష్యులు. అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే, అయ్యల్లారా, నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు, మాయా టోపీలు. వీటిని పెట్టుకొని ఆ టోపీలను మాత్రమే లెక్క పెట్టి చూడండి, తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు. సరే, ఇలాతే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకొని వాటిని మాత్రమే లెక్క పెట్టారు. 10 టోపీలు లెక్క తేలాయి. మరో 2 మళ్ళీ లెక్క పెట్టారు. అరే, అద్భుతం సుమి అనుకున్నారు వారందరూ. భలే టోపీలు వాయ్, వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. మామూలు ధర కంటే ఇంకొంచెం రెట్టింపు ధరే చెప్పాడు ఆ వ్యాపారి. అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు. మన ఊరు వెళ్ళేదాకా ఎవ్వరూ వాటిని తీయకండి, లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలు అమ్మే వ్యక్తి పడి పడి నవ్వుకున్నాడు. అర్థమైంది కదా పిల్లలు? అక్కడ మాయా టోపీలు అంటూ ఏమీ లేవు. ఎదుటివారు చెప్పేది ముందు మనం వినాలి. అర్థమైంది కదా? అప్పుడు మనలో ఉన్న తప్పేంటో తెలుస్తుంది. ఓకేనా పిల్లలు? బాయ్. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.